చూడవలసినటువంటి అంశం ఏంటంటే అందరిలో ఒక మార్పు రావాలి. గుడ్డిగా నమ్మినటువంటి లక్ష్మి లాంటి వాళ్ళలో మార్పు రావాలి, తెలిసుండి మోసం చేసినటువంటి నరసింహుల్లో మార్పు రావాలి. అదే కానీ ఇంతకాలం పాటు నా భర్త కావాలి, కానీ నా భర్త గురించి నేను పోరాడను, ఇప్పుడు 12 సంవత్సరాలు అయిన తర్వాత అతని స్థాయి పెరిగిన తర్వాత నా భర్త కావాలి అనుకునేటటువంటి సుభద్ర లాంటి వాళ్ళలో కూడా మార్పు రావాలి. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఇప్పుడు కలిసి సంసారం చేసినా కూడా, అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, అక్కడ ప్రేమ ఆప్యాయతలు ఉండవు. సో అటువంటి సంసారాలని, అటువంటి కాపురాలని మనం సైంటిఫిక్గా చూసుకున్నా కానీ, లేకపోతే సైకలాజికల్గా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా కూడా అటువంటి వాటిని సంసారాలు, కాపురాలు అనవు. ఇటువంటి సంసారాలకి, కాపురాలకి ఏంటంటే రోడ్డును పడేటటువంటి బలి పశువులుగా పిల్లలైతే మాత్రం ఉంటారు. అదమ్మా చెప్పండి. ఏదైతే ఈ సుభద్ర గారి ప్లేస్ మరి అంటే ఫస్ట్ మీరు డైవర్స్ తీసుకున్నారా లేదా అనే దాని మీద ఒక పెద్ద ప్రశ్న ఉందమ్మా. అది పేపర్స్ ఉన్నాయి లేవు అనేది అది క్లియర్గా లేదు. ఇంకోటి ఏంటంటే ఏ భార్య భర్తలైనా కూడా 7 years పాటు అంటే వాళ్ళ వేరబౌట్స్ తెలియకపోతే, ఒకవేళ వాళ్ళు కలిసి ఉండకపోతే ఇట్ డీమ్స్ టు బి డైవర్స్ అని చెప్పి అని అంటారు. అలాంటిది మీ విషయంలో 12 సంవత్సరాల నుంచి ఇందాక మిమ్మల్ని అడిగితే మేము సపరేట్గానే ఉన్నారని. ఇంకొకటి ఏంటంటే మేడం, ఎవరైతే ఈ లక్ష్మి ఆల్రెడీ 2008లో ఒక 498 కేసు అనేది నర్సింహుల మీద వేసింది అని అన్నారు. అంటే ఆ కేసు అంటే ఆల్రెడీ మీకు లీగాలిటీస్ తెలుసు, మీరు పడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలిసినప్పుడు, అట్లాగే ఫస్ట్ భార్యతోటి ఏదైతే విడాకులు చట్టపరంగా తీసుకున్నారా లేదా అన్న జ్ఞానం మాత్రం మరి మీకు అప్పుడు ఎందుకు లేదో అర్థం కాలేదు. సో మళ్ళీ అదే కేసు 4 years తర్వాత ఇమీడియట్గా అది మీరు విత్డ్రా చేసుకున్నారని చెప్పారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నర్సింహులు 2 చాలా సీరియస్ కేసెస్ నుంచి, అంటే తన జీవితంలో 2 సార్లు చాలా సీరియస్ కేసెస్ నుంచి ఆయన బయటపడ్డాడు. ఒకటి ఏంటంటే ఈ లక్ష్మి ఎప్పుడైతే ఈ జీవితం మీద విరక్తి చెంది తను సూసైడ్ కమిట్ చేసుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇవ్వకుండా ఉండడం ఒకటి, మీరు వేసిన 498 కేసు ఏదైతే ఉందో అది విత్డ్రా చేసుకోవడం ఒకటి. అంటే ఈ 2 కేసులు కూడా ఆయన చాలా చాకచక్యంగా ఆ సీరియస్ కేసెస్లో నుంచి బయటపడిపోయారు. మీరందరూ కూడా అంటే మీ సుభద్ర గారు కానీ, లక్ష్మి కానీ, నర్సులు కానీ, మీరందరూ కలిసి ఒక యాక్సెప్టెడ్ క్రైమ్ అంటారు. అంటే అందరూ ఇష్టపడి కలిసి చేసుకున్న ఒక తప్పుని ఎప్పుడైతే మనస్పర్ధలు వచ్చినప్పుడు నా ప్లేస్ ఇది, నీ ప్లేస్ ఇది, నువ్వు నా ప్లేస్లోకి రావద్దు అని దెబ్బలాడుకునే అప్పుడు ఎప్పుడైనా అది బయటికి వచ్చినప్పుడు నీ ప్లేస్ ఏంటి అని అన్నప్పుడు చట్టపరంగా నీ ప్లేస్ ఇది అని చెప్పే ఆ వ్యవస్థలో నువ్వు చాలా పకడ్బందీ అయిన ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపోయావమ్మా. ఎందుకంటే 10 ఏళ్ళు ఆయనతో సంసారం ఎప్పుడైతే చేసావో దానికి ఇంకా భార్య అనే అర్హతని నువ్వు మెల్లిమెల్లిగా పొందడం మొదలెట్టిన తర్వాత లీగల్గా ఏదైతే ఉందో అది ఆధార్ కార్డు అనుకోండి, లేకపోతేనేమో రేషన్ కార్డు, ఇవన్నీ కూడా మీరు ఆయన భర్త, మీరు భార్య అని చెప్పేసి అని అన్నారు. ఇంకొకటి ఏదైతే మీరు ఇందాకటి నుంచి చెప్తున్నారో చూసుకోలేదు ఏది అని అంటే, ఆ రజిత అనే అమ్మాయిని ఆల్రెడీ ఈ నర్సింహులు, ఈ లక్ష్మి అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తూ ఒక రేషన్ కార్డులో మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అనే వేసేసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే దీని మీద చెప్పాల్సింది ఏంటంటే, నా వల్ల కాలేదు మేడం, ఇంత నెలకు నేను పడలేదు మేడం, ఇప్పుడు పడుతున్నాను మేడం, నా వల్ల కాలేదు మేడం, నాకు చచ్చిపోవాలని ఉంది మేడం. ఇట్లా అన్నం గడుతున్నారు మేడం, అతను వదిలేసినాకన్నా ఒక అతను కావాలి. అతను వదలలే నిన్ను, నువ్వు ఎందుకే వదిలేసాడు అనుకుంటున్నావు? నువ్వు వదలలేదు, అతను వదలలే నిన్ను. ఏడవక, అన్ని ఆపదలే నా మీదనే చెప్పేస్తున్నాడు మేడం. అందుకని నేను అమ్మ నన్ను వద్దులుకొని వచ్చితే నువ్వు ఏ రోజైనా నన్ను బాగా చూసుకున్నావు, 3 నెలలు బాగా చూసుకున్నావు, ఆ తర్వాత నాకు నరకం అనేది చూపించినావు నువ్వు. నేను ఇట్టున్నప్పుడు అట్టయితే మేడం, నన్ను మా నాన్న అట్ట బాగా చూసుకున్నాడు మేడం. కడుపు నొప్పి కూడా వచ్చింది మేడం. అప్పుడు మా నాన్న నరకం పన్నాడు మేడం, 3 నెలలు నన్ను హాస్పిటల్లో పెట్టుకొని. అది కూడా గుర్తు రాలేదు మేడం నాకు.
ఇప్పుడు తెలిసింది మేడం పోయినాక నాకు నా కొడుకుని కన్నాక అమ్మ నాయన ఇలాగ బాధపడ్డారా అనేసి ఇప్పుడు తెలిసింది మేడం నాకు. అన్నీ కొనిగలుగుతున్నాను. నాన్నని అడుగుతాడు మేడం. అసలు అబ్బాయి ఫోటో చూసి ఏడుస్తా ఉంటే నాకు నాన్న కావాలనేసి ఏడుస్తాడు మేడం. ఏడుచని నాన్న తెచ్చేది నాయన అనేసి వాడిని పట్టుకొని ఏడుస్తాను మేడం. నలుగురు చూసి నన్ను నాన్న మాటలు తిడుతూ ఉన్నారు మేడం నా ఊర్లో. వాళ్ళ ఆయన పెద్ద ఆపరేషన్ చేసుకొని నేను పొనుకుంటే అట్టే వచ్చి తంతాడు మేడం నన్ను. ఆ కుట్లు ఊడిపోయినాక మళ్ళీ ఇంకో 2 కుట్లు వేసాను మేడం. రెండో పారి చచ్చి బతికినాను మేడం నేను. నేను ఇంకా ఎందుకు బతుకునేది నాకే అర్థం కాలేదు మేడం. అతను వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాను మేడం. ఇప్పుడు సరే ఉండు జ్యోతి, ఇప్పుడు వాళ్ళు అతనే కదా ఇప్పుడు మన దగ్గర నా దగ్గరకు వచ్చింది. అతను కావాలనుకుంటే నేను ప్రూఫ్స్ ఆధార్ కార్డ్ చేసుకున్నాను మేడం. వాళ్ళ ఇంటికాడ ఉండి దేశ రగంలో పెట్టుంటే ఎమ్మటే పోయినా మీసాకు పోయేసి అన్ని తీసుకున్నాను మేడం. తీసుకొని ఇంటికి వచ్చినాను. ఎవరు దేడుకు పోయినావు నువ్వు, ఎవరు దేడు పోయి ఉండవు అనేసి ఆ ఆధార్ కార్డులు ఎత్తి చూపించేంత వరకు ఆవిడ జాకెట్ వేసుకోన్నాను మేడం. బెల్ట్ అట్లే కొట్టాడు మేడం నాకు. అతను అన్ని కొట్టినా కానీ భరించాను మేడం. నేను 3 సంవత్సరాలు అతను నరకం చూపించాడు మేడం నాకు. అయినా కానీ మన ఇంటైనా కదా కొట్టాడు అనేసి అడ్జస్ట్ చేసుకొని అతని దగ్గర కాపురం చేస్తా ఉన్నాను మేడం. ఇప్పుడు ఆ అమ్మాయిని తోడుకొని వచ్చి నువ్వు నాకు అవసరం లేదు, నీ బిడ్డ నాకు అవసరం లేదు, వెళ్ళిపో నువ్వు అనేసి మెడబెట్టి బయట తరినారు మేడం వాళ్ళు. అక్కడ రేతులు ఎత్తుకోపోయి వదిలినారు మేడం నన్ను. మా ఇంటికాడ నడి రోడ్లో వదిలేసారు. అట్ట అమ్మా నాయన నువ్వు పోయినావు కదా పో అట్లే అనేసి అన్నారు మేడం. అండే కూర్చొని మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ వదిలేసినారు, నన్ను ఇలాగ చేసినారు అనేసి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చినాక మళ్ళీ వీళ్ళు వచ్చి తీసుకొని పోయారు మేడం నన్ను. మీరు లాస్ట్ లో ఎవరో మీ దగ్గర పనిచేసే 2 అమ్మాయిలు తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారా? మేడం అవన్నీ అబద్ధాలు. అవన్నీ అబద్ధాలే మేడం. నువ్వు ఏడ్చావు, ఇంతసేపు ఏడ్చావు. ఏడ్చినప్పుడు అన్నీ చెప్పావు కరెక్ట్. అమ్మ నాన్న అప్పుడు గుర్తు రాలేదు, గుర్తొచ్చారు. కానీ మీరు చేస్తున్న ఎంత పెద్ద తప్పులు తెలుసా? తప్పే మేడం. ఇప్పుడు చూడు, నువ్వు నీ తల్లిదండ్రులకి నువ్వు ఎంత నష్టం చేసావో, ఎంత కష్టం కలిగించావో, ఇప్పుడు దానికి డబల్ నువ్వు అనిపిస్తున్నావు. అవును మేడం. ఇప్పుడు అంత మనల్ని కానీ పెంచిన తల్లిదండ్రులు వాళ్ళకి మనల్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్న తెలీదా? పోనీ అలాగే ఏమన్నా మన ఇష్టపడిన తల్లిదండ్రులతో చెప్పి మంచి చెడు చూసి వెనక ముందు ఏంటి ఇతను నేను ప్రేమిస్తున్నా, ఇతను సరైనోడా కాదా అమ్మ చూడండి అన్నా చెప్పాలి కదా. చెప్పలేదు మేడం. అది కూడా మనం చెయ్యం. అతను అంత బాగా నమ్మించాడు మేడం నాకు. ఇది తప్పు. నేను ఇలా చెప్తే నేను ఒప్పుకోనమ్మా. నమ్మించాడనంటే నమ్మడానికి మన బుద్ధి ఏమైంది? మనం నేర్చుకోమా? మనకి చదువు లేదా? చదువుకున్నావుగా నువ్వు, కానీ ఇంతవరకు చదువుకున్నావు. పోరాడుతున్నాను మేడం. లేదు లేదు నీ మనసులో లేదు మాట. పెళ్లికి పోయింది మేడం. పెళ్లికి పోయింది అడగండి మేడం. పెళ్లికి పోయింది లేదా? పెళ్లికి పోయిందా లేదా? పోయినా లేదా మేడం? నీ జీవితం ఎందుకు ఇలా అయిందంటే అర్థం చేసుకో. ఎక్కువ మాట్లాడగా తమాషా చేస్తున్నారు ఇద్దరు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చావు మనం ఇక్కడికి? అతను కావాలి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మరి ఎందుకు వెళ్ళి అతను కొట్టావు? తమాషా చేస్తావా?